సార్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రావచ్చు అంటే మీరు 10 14 కాదు కానీ ఉన్నమాట అనుకుందాం. తెలంగాణలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వస్తాయి. ఉన్నటువంటి 17 సీట్లలో ఒకటి ఎంఐఎం తీసేస్తే 16 సీట్లలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొన్ని సీట్లు అందే టఫ్ ఉన్నాయి. అంటే ఎవరు గెలిచినా 10,000 20,000 కంటే ఎక్కువ మెజారిటీ వచ్చే సీట్లు ఉంటాయి. అట్లా దాదాపు ఒక 6-7 సీట్లు ఉన్నాయి. అందుకనే బొటాబొటిగా ఈ సీటు మేము గెలుస్తాం, ఆ సీటు మేము గెలవం అని ఎవరు చెప్పకపోవడానికి కారణం అదే. మీరు ఆదిలాబాద్ తీసుకోండి, అది బీజేపీకి జనరల్గా కేక్ వాక్ సీటు. లాస్ట్ టైం బీజేపీ సిట్టింగ్ సీటు. అక్కడ సీతక్క గారికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఒక టీచర్ను క్యాండిడేట్గా పెట్టి, ఆదివాసీ టీచర్ను క్యాండిడేట్గా పెట్టి ఉన్న క్యాడర్ అంతా అవుట్రేడ్గా పనిచేసిన తర్వాత చాలామంది లీడర్షిప్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు చేరిన తర్వాత ఇప్పుడు అది టఫ్ సీట్గా మారింది. ఎవరు గెలిచినా అదే 5-10 వేల ఓట్లతోని మేము గెలవచ్చు, లేకుంటే బీజేపీ గెలవచ్చు. అట్లా మారినటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ పరిస్థితి కూడా సేమ్. నిజామాబాద్కి వచ్చేట్లకి ఏమైంది, జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ క్యాండిడేట్ కావడంతో ఒక పాజిటివ్ అప్లౌజ్ వచ్చేసింది కాంగ్రెస్ పార్టీకి. జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్గా ఉండడం, రెండోది గతంలో బండి సంజయ్ మన అరవింద్ గారు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వకపోవడం, ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉండి ఏమీ చేయకపోవడం అనేటటువంటిది ఆయనకు మైనస్ పాయింట్స్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా యునైటెడ్గా అవుట్రేడ్గా పనిచేసింది. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడంతో కంప్లీట్గా జీవన్ రెడ్డి గారి సీటు కూడా ఇప్పుడు నిజామాబాద్ టఫ్ ఫైట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఒకప్పుడు మేము గెలవలేమనే స్థితి నుంచి టఫ్ ఫైట్లోకి వెళ్ళినటువంటి మాట వాస్తవం. ఎవరు గెలిచినా అదే 5,000 10,000 20,000 మెజార్టీతోనే గెలిచారు తప్ప ఇంకోటి. కరీంనగర్ కొంత బీజేపీకి ఎడ్జ్ ఉంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే క్యాండిడేట్ కొద్దిగా లాస్ట్ మినిట్లో వరకు ఆపడం అనేటటువంటిది మాకు కొంత నష్టం చేసింది. రెండోది వీళ్లతో పాటే ముందు వరుసలో కనుక కరీంనగర్ క్యాండిడేట్ డిక్లేర్ చేసి ఉంటే ఇంకంత అడ్వాంటేజ్ అయింది. అయితే అప్పటికీ ఆ క్యాండిడేట్ రావు గారు బాగా తిరిగారు. నేను కూడా పోయి వచ్చాను కరీంనగర్కు. టీఆర్ఎస్ లాస్ట్ మినిట్లో 3-4 రోజుల ముందు చేతులు ఎత్తేసి కంప్లీట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అనేటటువంటి వార్తలు అంతటా పోయినట్టే కరీంనగర్లో పోయినాయి. అది ఎంత పర్సంటేజీ మరి బీజేపీ వైపు షిఫ్ట్ అయింది. టీఆర్ఎస్ తనంతట తాను తన కొట్లాట తాను చేసి ఉంటే కాంగ్రెస్కి ఎక్కువ ఎడ్జ్ ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అయితే నేను సిరిసిల్ల ప్రాంతానికి పోయాను. సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట ఆ బెల్ట్ అంతా తిరిగాను నేను. అటు అంతకుముందు కాంగ్రెస్ లేని దగ్గర నుంచి కాంగ్రెస్ బాగా పుంజుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. సిరిసిల్ల టౌన్లో కొంత బీజేపీ ఎడ్జ్ ఉన్నటువంటి పరిస్థితి కనబడ్డది నాకు. కాబట్టి ఖచ్చితంగా టఫ్ ఫైట్లోకి అయితే కాంగ్రెస్ కరీంనగర్లో వెళ్ళగలిగినాం. అంటే అస్సలు థర్డ్ ప్లేస్లో ఉన్నాం కదా మేము. అంతకుముందు థర్డ్ ప్లేస్లో నుంచి ఆల్మోస్ట్ ఆల్ పోటీకి వెళ్ళగలిగినటువంటి స్థాయికి వెళ్ళాము. మన ఖమ్మం జిల్లా ఎవరికి? అది ఖమ్మం కేక్ వాక్ అండి. ఖమ్మం కానీ మహిబాద్ కానీ నల్గొండ కానీ అసలు దరిదాపుల్లో కూడా ఇంకో పార్టీ లేవో, అన్నీ కూడా కాంగ్రెస్ వన్ సైడ్ గెలిచేటటువంటి కేక్ వాక్ ఎన్ని ఇప్పుడు కేక్ వాక్ సీట్లలో మాకు ఉన్నటువంటిది మహబాద్ ఒకటి, పక్కనే ఉన్నటువంటి ఖమ్మం 2, నల్గొండ 3, నల్గొండ ఆ పక్కనే ఉన్నటువంటి భువనగిరి కూడా ఫైట్ ఉంది. ఎందుకంటే ఒక సోషల్ పోలరైజేషన్ జరిగిందని చెప్తా ఉన్నారు నేను వెరిఫై చేసిన కాడికి. కాకుంటే కాంగ్రెసే గెలుస్తుంది. భువనగిరి కాంగ్రెస్, దాని తర్వాత నాగర్ కర్నూలు కాంగ్రెస్ గెలుస్తుంది. వన్ సైడ్ పక్కా గెలుస్తుంది. 5 మహబూబ్నగర్ కూడా కాంగ్రెసే గెలుస్తుంది. 6 ఈ వన్ సైడెడ్గా అయితే అంటే యూత్ కొంత మన డికే అరుణ గారికి చాలా సీనియర్ లీడర్గా ఉండడం, పాత కాంగ్రెస్ కనెక్షన్స్ ఉండడం కాబట్టి కొంత ఆమెకు అడ్వాంటేజ్ అవుతుంది అంటున్నారు. కానీ నేను మహబూబ్నగర్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు తిరిగాను. వంశీచంద్ర రెడ్డి గారు చాలా కష్టపడ్డాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సంగారెడ్డి, జైరాబాద్ మాకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అక్కడ ప్రాబ్లం లేదు. 7 అయిపోయాయి. మెదక్ టైట్ ఫైట్ ఉంది. యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్లో ముందు బీఆర్ఎస్ ఉండే, కానీ బీఆర్ఎస్ సెలెక్ట్ చేసుకున్నటువంటి క్యాండిడేట్ వెంకటరామరెడ్డి గారు అక్కడ కలెక్టర్గా చేసి ఉండడం, ఆయన మీద ఉన్న వ్యతిరేకత కొంత బీఆర్ఎస్కు ఎఫెక్టివ్ చూపించినటువంటి పరిస్థితి ఉంది. మాకు నీలం మధు బీసీ క్యాండిడేట్కి ఇవ్వడం అనేటటువంటిది చాలా అడ్వాంటేజ్ అయింది. దానికి జగ్గారెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు అందరూ ఇటు దామోదర రాజ నరసింహ వీళ్ళంతా కూడా చాలా సీరియస్గా పనిచేయడంతో బాగా పికప్ అయింది. రేవంత్ రెడ్డి గారు కూడా స్పెషల్గా ఫోకస్ చేయడం ముఖ్యమంత్రి గారు, దాంతో బాగా అడ్వాంటేజ్ అయింది. సీరియస్ ఫైట్లోకి అయితే మేము మెదక్కి వెళ్ళగలిగినాం. ఇక 7 అయినాయి. 7 మీరు కేక్ వాకు 7 మీరన్నారు. 8 కేక్ వాక్. జైరాబాద్ కూడా ఉంది కదా. అది 8 పెద్దపల్లి, ఈవెన్ వరంగల్ పెద్దపల్లి వరంగల్ మేము గెలుస్తున్నాం. పెద్దపల్లి కొంత టైట్ ఫైట్లోనే ఉంది.
ఎందుకంటే ముందు మేము ఆడ ఏడుగురు మా ప్రజాప్రతినిధులు వన్ సైడెడ్కి గెలుస్తాం అనేది మేము అనుకున్నాం. కానీ ఇప్పటికి కూడా నేను అనుకుంటున్నాం మేము గెలుస్తాం అది. కానీ బీజేపీ నుంచి గట్టి పోటీనే ఉన్నది. అయితే యూత్ ఓటు కొంత అది కూడా పెద్దపల్లి నుంచి గట్టిపోయి ఉండడం ఆ, గమనించాల్సింది. ఎందుకు అంటే అక్కడ ఆ, ఆ, వీళ్ళు మందకృష్ణ మాదిగ గారి ఎఫెక్ట్ కూడా కొంత ఉందనేటటువంటిది ఆ, వస్తున్నది. కాబట్టి ఆ సైలెంట్ ఓటు ఎట్లా పడ్డది అనేటటువంటిది మనం బాక్స్ తెరిస్తే కానీ చెప్పేటటువంటి పరిస్థితి ఉండదు. అయ్యా ఇక్కడ ఇప్పుడు సికింద్రాబాద్ వన్ సైడెడ్ చేవేళ్ళ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. చేవేళ్ల సీటు టఫ్ ఫైట్లో ఉంది. ఓకే, మొదట్లో ఒక బీజేపీకి ఎడ్జ్ ఉండేది, ఎందుకంటే క్యాండిడేట్ పరంగా బీజేపీ పాజిటివ్ వైబ్రేషన్ ఉండే. కానీ పార్టీ పరంగా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ బలంగా ఉన్నటువంటి పార్టీ. మొన్న అసెంబ్లీలో గెలిచినటువంటి మెజారిటీ సీట్లు బలమైనటువంటి తాండ్రు కానీ, అటు మహేశ్వర్ రెడ్డి గారు డీసీసీ అధ్యక్షులు బాగా రామ్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. వికారాబాదు కూడా గట్టి పని నడిచింది. నేను కూడా పార్లమెంట్ సెగ్మెంట్ అంతా తిరిగాను. అంత ఈజీగా లేదు, అంటే ట్రయాంగిల్ ఫైట్ కాడ రెండు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్గా మారినటువంటి స్థితి ఉంది. అయితే ఇక్కడ ఎందుకు కొన్ని విషయాలు ఎవరు చెప్పలేకపోతున్నారంటే బీఆర్ఎస్ ఫైట్లో లేకుండా చివరి 3 రోజులు చాలా దిక్కులలో బీజేపీ ఓట్లేయమని చెప్పింది చెప్పడము. అయితే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటు బీజేఆర్ఎస్ది బీజేపీ వైపు షిఫ్ట్ అవుతుంది అనేది ప్రశ్న. ఎందుకంటే పార్టీ నాయకులు ఆ చైతన్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఒక సెక్షన్ వేస్తే వేయొచ్చు, కానీ మిగతా సామాన్యమైనటువంటి కార్యకర్తలు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీకి వేసేది ఎందుకే మనం కాంగ్రెస్కి వేసుకుందామని చెప్పి వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నట్టు. అట్లా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు రూరల్లో ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఎక్కువ కాంగ్రెస్ వైపే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేటటువంటిది ఏ ఇంటలెక్చువల్ కూడా ప్రెడిక్ట్ చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. మనకు మల్కాజ్గిరి, సికింద్రాబాద్, మల్కాజ్గిరి కొంత బీజేపీకి ఎడ్జ్ ఉన్నదని చెప్తున్నారు. కానీ నేను గ్రౌండ్లో పోయి నేను అదే ఏరియాలో ఉంటాను. దానికి ఈటల రాజేందర్ గారి ఫ్యాక్టర్ పెద్ద నాయకుడిగా ఉండడం అనేటటువంటిది ఆయనకు అడ్వాంటేజ్గా ఉంది. దీంట్లో పాపులారిటీ ఉండడం అనేది. రెండోది ముందే మా క్యాండిడేట్ లాస్ట్ మినిట్లో డిక్లేర్ అయినటువంటి సీట్, అది కూడా క్యాండిడేట్ లేట్గా డిక్లేర్ కావడం, అప్పటికి చాలా తీవ్రమైనటువంటి కృషి చేశారు. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా 2-3 మీటింగ్లు పెట్టినటువంటి పరిస్థితి. క్యాడర్ అయితే కాంగ్రెస్ పార్టీ క్యాడరు అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసింది, నేను చెప్పగలుగుతా. అవునా? పార్లమెంట్ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ పనిచేశారు కాంగ్రెస్ క్యాడరు. అది అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినటువంటి దానికంటే ఎక్కువ పనిచేశారంటున్నాను. కొంత సిస్టమ్ కూడా ఉండడం, కోఆపరేటివ్ ఎఫెక్టివ్గా పనిచేయడం, సిస్టమేటిక్గా పనిచేశారు. అంటే ఇక్కడ మీకు టఫ్ ఏమేమి ఉన్నాయి? కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాదు, మెదక్, 4 నియోజకవర్గాలు. ఈవెన్ ఆదిలాబాద్ 5 టఫ్ ఉన్నాయి. 5 టఫ్ ఉన్నాయి. ఓకే, మిగిలిన 10 ఇప్పుడు కేక్ వాక్ అన్నారు మీరు. ఇప్పుడు ఆదిలాబాద్లో మేము 2.5 లక్షల ఓట్లు వచ్చినాయి అసెంబ్లీలో. 4.5 లక్షల ఓట్లు బీజేపీకి వచ్చినాయి. 4,65,000 బీఆర్ఎస్కి వచ్చినాయి. 4,65,000 అంటే ఓట్ల పరంగా చూసినప్పుడు, అసెంబ్లీ ఓట్ల పరంగా చూసినప్పుడు బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉండే, బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉండే. మాకు వాళ్ళకు 2 లక్షల తేడాలో ఉన్నాం మేము. అక్కడి నుంచి మేము ఇప్పుడు గుంజుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు గమనించాల్సింది అది. బీఆర్ఎస్ 4,60,000 వచ్చిన బీఆర్ఎస్ పార్టీ డిస్మాంటిల్ అవుతున్నది. అంటే తాను డిస్మాంటిల్ చేసుకుంటున్నారు. ఆ రోబో సినిమాలో తను ఎట్లయితే పార్ట్ విడగొట్టుకొని రోబో తను డిస్మాంటిల్ చేసుకుంటుందో అట్లా తాను కేసీఆర్ స్ట్రాటజీ వల్ల డిస్మాంటిల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని నష్టం ఎంత జరుగుతుంది అనేది రిజల్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. చాలా దిక్కులలో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. రాంగ్ స్ట్రాటజీ, వాళ్ళు వేసుకున్నటువంటి రాంగ్ స్ట్రాటజీ వల్ల వాళ్ళకి ఎక్కువ నష్టం జరిగేటటువంటి పరిస్థితి. ఓన్లీ రేవంత్ రెడ్డి మీద ద్వేషం, కోపం, కాంగ్రెస్ను వ్యతిరేకించాలి, రేవంత్ రెడ్డిని వ్యతిరేకించాలి.